శక్తి ఉపాసనలో బాలాత్రిపుర సుందరి. ఈ బాలాత్రిపుర సుందరి ఉపాస్య దేవత, అంతేగాని ఒక లీలగా అవతరించిన రూపం కాదు, ఉపాస్య దేవత రూపం అని చెప్పబడుతున్నది. అసలు పరాశక్తిని ఉపాసించేటువంటి చోట్ల ఆమె బాలా రూపంతో భక్తులను అనుగ్రహించడం అనేక మంది భక్తుల జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బాల అంటే చిన్నపిల్లని మాత్రమే కాదు, అందుబాటులోకి వచ్చిన అమ్మవారి అనుగ్రహం అని భావన చేయాలి. ఇక్కడ బాల అనగానే ఎత్తుకోవడానికి, లాలించడానికి ముద్దులు అలుకుతూ ఉంటుంది. అటువంటి బాలా రూపం అమ్మ లలితా మహాత్రిపుర సుందరి దాల్చినది. ఇది వృత్తాంతంలో బ్రహ్మాండ పురాణం ఏ విధంగా చెప్తున్నదంటే, భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి నుంచి శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారూఢ ఇత్యాది అనేక శక్తులు ఉత్పన్నమయ్యాయి. అదేవిధంగా అమ్మవారు ఉన్నటువంటి చక్రరాజ రథంలోనే తల్లి హృదయంలోంచి ఒక శక్తి ఆవిర్భవించి అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉన్నది. ఆ శక్తి పేరు బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి లలితా విద్యలో 2 రూపాలుగా మనం భావన చేయవచ్చు. ఒకటి ప్రాణశక్తి, ఇంకొకటి హృదయ శక్తి. అమ్మవారి యొక్క హృదయం ప్రాణస్వరూపమే బాల. ఇది ఒక తాత్వికమైన విషయం. అందుకే ఆత్మ లలిత అయినప్పుడు, బుద్ధిశక్తి శ్యామలైనప్పుడు, ఇంద్రియ శక్తి వారాహి అయినప్పుడు ప్రాణశక్తి బాలాత్రిపుర సుందరి అవుతున్నది. ఇది దర్శించవలసినటువంటి తాత్వికమైన దృష్టి. ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారి రథంలో నిత్యం ఉంటుంది. అమ్మవారికి ముచ్చట ముద్దు కొలుపుతూ ఉంటుంది. అటువంటి ఈ తల్లి యొక్క లీలని అద్భుతంగా లలితోపాఖ్యానం వర్ణించింది. దాన్ని లలితా సహస్రనామ స్తోత్రం స్మరించింది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండపుత్రుల్ని వధించడానికి సిద్ధపడినటువంటి బాలాదేవి యొక్క విక్రమానికి ఆనందించిన లలితాంబ అని ఈ నామానికి అర్థం. అంటే బాలాదేవి యొక్క విక్రమం లలితాదేవికి ఆనందం కలిగించింది. ఈ విక్రమం ఎప్పుడు ఎలా ఉన్నది అంటే భండపుత్రులను వధించేటప్పుడు చూపించింది. వృత్తాంతంలోకి మనం వెళ్ళినట్లయితే భండాసుడికి 30 మంది కొడుకులు ఉన్నారు. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుశిరస్కుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు, మఖశత్రువు, మఖస్కందుడు, సింహఘోషుడు, నిరాలకుడు, లసునుడు, కుట్టసేనుడు, పురజిత్తు, పూర్యరామకుడు, సర్గశత్రువు, ఇంద్రశత్రువు, అమిత్రకుడు, విద్యున్మాలి, ఉగ్రకర్మ, ఉగ్రధన్వ, స్వర్గపీడ, దుర్గ, స్వర్గకంటక, అతిమాయ, బృహన్మాయ, విభీషణ, శృతిపారగ, విదుర, ఉపమాయు. వీళ్ళు మొత్తం 30 మంది. ఈ 30 మంది భండపుత్రులు భండాసుడికి చెప్పి, మేము వెళ్ళి శక్తిసేనలు మొత్తాన్ని మట్టు పెడతామని బయలుదేరారు. వీడు సామాన్యులు కాదు. ఇదివరకు దేవదానవ యుద్ధాల్లో కూడా దేవతని గడగడలాడించినటువంటి వారే. వీరు బయలుదేరినప్పుడు మొత్తం శూన్యక పట్టణంలో ఉన్నటువంటి వనితలందరూ కూడా వేర తిలకాలు దిద్ది అంత ఆశతో పంపించారు. వీళ్ళు మహామహాసేనలతో బయలుదేరి వస్తున్నారు. ఆ సమయంలో లలితా మహాత్రిపుర సుందరి యొక్క హృదయ శక్తి అయినటువంటి బాలా త్రిపుర సుందరి లలితాదేవిత అన్నది, నేను వెళ్ళి సంహరిస్తాను అని. అప్పుడు లలితాదేవి, నిన్ను నేను నా ముచ్చట కోసం తెచ్చుకున్నాను కానీ యుద్ధం కోసం తెచ్చుకోలేదు. ఇప్పటికే శ్యామల, వారాహి, నిత్యాదేవతలు వీళ్ళందరూ యుద్ధాలు చేస్తున్నారు. నువ్వెందుకు తల్లి, నువ్వు హాయిగా ఉండు అన్నది. నేను తప్పకుండా యుద్ధం చేస్తాను. పిల్లలు ఆడుకుంటారంటే తల్లిదండ్రులు పంపుతారు కదా, నన్ను కూడా యుద్ధం అనే ఆట ఆడడానికి పంపించు అన్నది. అంటే యుద్ధాన్ని ఒక ఆటలా చేయగలిగినటువంటి శక్తి. ఎప్పుడైతే ఆ విధంగా పంతం పట్టి తాను యుద్ధం చేస్తాను అనేటువంటి ఒక పట్టుదలను చూపించిందో, అప్పుడు తల్లి లలితాంబ ఇంకా కాదనలేక సరే బయలుదేరు, కానీ నీకంటూ నేను ఏ రథము సిద్ధం చేయలేదు కదా, నువ్వు యుద్ధం చేస్తావు అనుకోలేదు, సరే ఇప్పుడే సిద్ధం చేస్తానని చెప్పి తన శ్రీచక్రం నుంచి ఒక దివ్య రథాన్ని ఆవిడ తీసినది. ఎలాగంటే దీపం నుంచి దీపం తీసినట్లుగా ఆ శ్రీచక్రం నుంచి తీసినది. దీని అర్థం ఏంటంటే, రథము అనగానే దేవతకు సంబంధించిన యంత్రము అని మనం గత భాగాల్లో కూడా చెప్పుకున్నాం. బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి యంత్రము ఆ శ్రీచక్రంలోనే అంతర్లీనమై ఉన్నది అని గ్రహించవలసినది. మొత్తానికి ఆ రథం పేరు కర్ణీ రథం. ఈ కర్ణీ రథము చాలా విశేషమైనటువంటిది. ఈ కర్ణీ రథాన్ని హంసలు నడుపుతూ ఉన్నాయట. అలాంటి హంసలు పూంచబడినటువంటి ఈ కర్ణీ రథం బాలా మహాత్రిపుర సుందరికి లలితాదేవి బహూకరించింది. ఆ రథాన్ని ఎక్కి తన ఆయుధాలు తీసుకుని బయలుదేరింది. ఆ బయలుదేరినప్పుడు ఒక్కసారి అసురులతో యుద్ధం చేసినటువంటి శ్యామావారాహి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాలా మహాత్రిపుర సుందరి యుద్ధానికి బయలుదేరుతుందని వాళ్ళు అనుకోలేదు, బయలుదేరాలని కూడా అనుకోలేదు. కానీ ఎప్పుడైతే బాల బయలుదేరిందో వెంటనే వాళ్ళు ఆశ్చర్యము, విభ్రాంతి రెండూ కలిగి, నువ్వెందుకమ్మా యుద్ధానికి, నువ్వు వద్దు, మేము చూసుకుంటాం ఈ రాక్షసుల సంగతి అని అనగానే వాళ్ళకి సమాధానం కూడా చెప్పకుండా కర్ణీరథాన్ని నడుపుతూ పెడుతుంది బాలా త్రిపుర సుందరి. అప్పుడు శ్యామావారాహి పక్కనే నిలబడతారు. ఎందుకంటే చిన్నపిల్ల ఉత్సాహంతో బయలుదేరింది, ఈ బండరాక్షులు ఏమేమి సంహరించగలదు, కనుక మేము మా వంతు సహకరిస్తాం, అసలు ఈమె అలా ఉంటూ ఉండగా మేమే యుద్ధం చేస్తాం అనుకున్నట్టు వాళ్ళిద్దరు శ్యామావారాహి. ఇలా శక్తి సేనలన్నీ కూడా బాలా మహాత్రిపుర సుందరి రథంతో పాటు అసురుల మీద యుద్ధానికి సిద్ధమై అనుసరిస్తూ వస్తున్నాయి. ఆ సమయంలో బండపుత్రులు, వాళ్ళు సామాన్యులు గారు ముందే చెప్పుకున్నాం, పెద్ద రాక్షసులు వాళ్ళు.
వివిధములైన ఆయుధాలతో, అస్త్రాలతో, శస్త్రాలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు, అనేక రకాలైనటువంటి సేనలతో కూడా. అప్పుడు ఈ దివ్యమైనటువంటి బాలాత్రిపుర సుందరి నారాయణాస్త్రాన్ని తన ధనుస్సుకు సంధించింది. ఆవిడ చేస్తున్న యుద్ధ వైఖరి, ఆ విన్యాసం చూసి కొంతసేపటికి శ్యామవారగా అర్థం చేసుకున్నారు, ఈమె సామాన్యురాలు కాదు, ఈమెకు మన సహకారం అక్కర్లేదు, ఈమె అసహాయ శూరురాలు, కాబట్టి మనం చూస్తూ ఆనందించడమే తప్ప ఈమెకు సహకరించవలసిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైంది ఈమె యుద్ధ వైఖరి చూస్తుంటే. ఆమె నారాయణాస్త్రాన్ని సంధించి భండపుత్రులతో ఉన్నటువంటి సేనలన్నింటినీ దగ్ధం చేసింది. ఆ తర్వాత ఒక అర్ధచంద్రాకారంతో ఉన్న ఒక్క బాణాన్నే ధనుసుకు సంధించింది. ఎదురుగా 30 మంది రాక్షసులు, ఈమె సంధించింది ఒకే ఒక్క బాణం. అది చూసి ఆశ్చర్యపోతున్నారు శ్యామవారాహి. ఒక్క బాణంతో 30 మందిని ఎలా సంహరిస్తుందా అనేటువంటి ఒక కుతూహలము, ఉత్సుకత, ఆందోళన 3 కలిగేవాడికి. అయితే ఆ ఒక్క బాణం, అది అర్ధచంద్రాకార బాణం పట్టుకున్నటువంటి బాలా మహాత్రిపుర సుందరి 30 మందికి 30 బాలారూపాలతో గోచరించిందట. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని భాగవతం వర్ణించినట్లుగా ఆ తల్లి అంతమందికి అన్ని రూపాలతో గోచరించింది. అంటే 30 మంది భండపుత్రులకి 30 బాలాత్రిపుర సుందరి రూపాలు, 30 ధనుసులు పట్టుకుని కనబడుతున్నారు. అంటే ఒకే తల్లి 30 రూపాలుగా గోచరించింది. మొత్తానికి ఆశ్చర్యకరంగా అర్ధచంద్ర బాణంతో 30 మందిని సంహరించింది. ఆశ్చర్యపోయారు ఈ దివ్యమైనటువంటి పరాక్రమాన్ని చూసి శ్యామవారాహి. వెంటనే ఆమెను ఎత్తుకుని ముద్దాడి అలా ఎత్తుకుని తీసుకొచ్చి లలితాదేవి దగ్గర తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పారు. లలితాదేవి ఈ పరాక్రమానికి చాలా మురిసిపోయి శభాషణ ఆనందించింది. అదే భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనే నామంలో దాగినటువంటి కథ. అంటే లలితా సహస్రనామాల్లో రూపవర్ణనలతో పాటు లీలావర్ణనలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ కథ అనగా లీల అర్థం కాకపోతే ఈ నామం అర్థం కాదు. అంటే ఆ నామంలో ఆ తల్లి చేసిన లీల కూడా దాగి ఉంది.